ఏమన్నా భయపడుతున్నావా? అప్పులైన భయపడుతున్నావా? అనుకున్నది సాధించలేతున్నాను భయపడుతున్నావా? ఆవులు తెచ్చి అప్పులైనా అని బాధపడుతున్నావా? బాధపడటంలో కరెక్టే ఉందన్న, కానీ ఎన్ని బాధలు ఎదుర్కొంటే అన్ని బాధ్యతలు ఉంటాయి. నీకు అర్థమైందా? ఎన్ని బాధ్యతలు ఉంటే అంత సాధించాలనే పట్టుదల ఉంటుంది. పుట్టిన ఇంట్లో కూర్చుండు కదన్నా, ఏదో పని చేద్దాం. అర్థమైందా? ఆవులు ఎందుకు ఇచ్చిపెట్టుడు అప్పులైనా అని ఇవాళ కాకుండా రేపు అవుతాంలే, కష్టం చేద్దాంలే. ఏం బాధ వచ్చిందే ఉంది మనకు? ఇప్పుడు మన జీవితం ఏమన్నా అయిపోయిందా? 20 ఏళ్ళు లేము కొడితే, తిప్పి కొడితే 22 ఏళ్ళు లేము. ఇవాళకే మనము లక్షల అప్పులు చేసినాము అని అంటే నీ స్థాయి ఎందుకు గుర్తుపెట్టుకో. అర్థమైందా? నువ్వు నిన్ను నమ్మి అంత అప్పు ఇచ్చిరంటే నీ స్థాయి గుర్తుపెట్టుకో. నీ మీద వాళ్ళకి ఎంత నమ్మకం ఉందో. నువ్వు గంత అప్పు చేసినావు అంటే నీ స్థాయి గుర్తుపెట్టుకో, నీకెంత నమ్మకం ఉందో. నీ మనోబలం అన్న గట్టిదా నా? నీ మనోబలము నువ్వు ఇంత చిన్న ఏజ్లో గంత పైసలు లెక్క పెట్టి నువ్వు ఏదో పని చేసుకున్నావు అంటే నువ్వు 10 మందికి ఇన్స్పిరేషన్ కావాలి తప్ప అప్పులైనా అని చచ్చిపోతారా? చచ్చిపోకులే, సాధిద్దాంలే. ఎందుకులే మనకు భయము? మన ఆవులున్నాయిగా మనకు అండగా, మన బర్రెలున్నాయిగా మన భరోసాగా, మన గొర్రెలున్నాయిగా మన గోల్ని సాధించనీకి, మన మేకలున్నాయిగా మన వెనకాల నిలబడినీకి. ఎందుకులే భయము? ఏవో మనుషులు అవసరం లేదు మనకు. మన ఆవులు ఉన్నాయిగా, మనతో అవుతుందా అన్న? మనతో అవుతుంది, మర్చిపోకు నువ్వు నేను చెప్పేది.